now we can discuss about the good food habits. మీకు అద్భుతమైన ఆహారపు అలవాట్లు అంటే మీకు ఇప్పుడు సపోజ్ మనం రుచి గురించి ఎక్కువగా ఈ ఎడిబుల్ ఆయిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇది ఫ్రైస్ ఏంటి, ఒక వేపుడు చేయాలన్నా లేదా ఇగురు చేయాలన్నా లేదా ఒక రెసిపీ చేయాలన్నా ఎక్కువగా రుచి గురించి మనం ఆయిల్స్ యాడ్ చేస్తూ ఉంటాం. ఈ ఆయిల్స్ మనకి మనం ఈ రెసిపీ మనం భుజించేటప్పుడు ఈ ఆయిల్స్ అన్నీ మన బ్లడ్ స్ట్రీమ్లో మీకు ఇది ప్లేట్ మాదిరిగా పేరుకుపోయి మనకి కొవ్వు శాతం ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా పెరిగిపోయి మనకి హార్ట్ ఇది బీపీ నెక్స్ట్ షుగరు ప్లస్ మీకు కిడ్నీస్ డ్యామేజ్ అవటం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే మనం స్టీమ్డ్ ఫుడ్, ఆయిల్ ఫ్రీ ఫుడ్ లేదా మీకు పులుసు కూరలో, ఇగురు కూరలో, ఫ్రై లేని కూరలో మనం ఫ్రై చేస్తాం. ఫ్రై చేస్తే మీకు ఒక స్పాంజ్ వాటర్నే ఏ విధంగా మీకు పీల్ చేస్తుందో, ఇంబైబ్, అబ్సార్ప్షన్, యాస్పిరేషన్ ఏ విధంగా పీల్ చేసి అందులో మీకు గ్రాముల కొద్దీ ఆయిల్ పేరుకుపోద్దో అదేవిధంగా మనం కొన్ని నాన్ వెజ్ ప్రిపరేషన్స్ చేసినప్పుడు ఈ ఆయిల్ మొత్తం అంతా దాంట్లోకి అబ్సార్ప్షన్ అయిపోయి మనం రుచిగా ఉంటుందని మీకు నాన్ వెజ్ ప్రిపరేషన్తో పాటు వెజ్ ప్రిపరేషన్స్ కూడా మీకు ఆయిల్లో ఎక్కువగా మీకు ఫ్రై చేసేస్తున్నారు. సో అదే మీకు ఈ రక్తనాళాల్లో మీకు బాగా పేరుకుపోయి ఇవి ఒక పెబల్స్ కింద, ఒక ప్లేక్ కింద, ఒక డెబ్రిస్ కింద, ఫ్యాట్ డిపాజిట్ కింద మీకు రక్తనాళాల్లో పేరుకుపోయి మనకి ఈ బ్లడ్ యొక్క ఫ్లోని నియంత్రించే అబ్స్ట్రక్టర్స్ కింద తయారవుతున్నాయి. సో బ్లడ్ ఫ్లో మీకు సజావుగా జరగకుండా మనకి ఆ ఒత్తిడి అంతా మన హార్ట్ మీద ఈ పల్సటేషన్స్లో లేదా ఫిబ్రిలేషన్స్ మనకి వస్తున్నాయి. నెక్స్ట్ డిస్నియా ఆన్ ఎగ్జర్షన్, మీరు 10 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది, నెక్స్ట్ 10 మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, మీరు బెండ్ అయ్యి ఒక బకెట్ వాటర్ లిఫ్ట్ చేస్తే ఆయాసం వస్తుంది, సైకిల్ కొంత దూరం తొక్కితే ఆయాసం వస్తుంది, లేదా మీరు ఫాస్ట్గా నడిస్తే ఆయాసం వస్తుంది. సో మీరు డీకొలెస్ట్రాల్ చేయాలంటే రోజు కంపల్సరీ ఒక వ్యాయామం 1 గంట పాటు ఒక ఏజ్ను బట్టి బాగా డెబిలిటేటెడ్ పేషెంట్స్ అవుతే మీరు తక్కువ స్పీడ్ తోటి అంటే మీరు మామూలు సాధారణ స్థాయి వాక్ చేయండి. అదే మీకు స్టూడెంట్స్ యంగ్ పీపుల్ అవుతే మీరు కంపల్సరీ గంట మీరు వ్యాయామం కనుక చేస్తే మన బాడీలో ఉన్న మన స్కిన్ మీద ఉన్న స్వెట్ పోర్స్ నుంచి మీకు స్వేదం బయటకు వచ్చేస్తుంది. ఆ స్వేదం నుంచి టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి, వేస్ట్ ఎలిమెంట్స్ బయటకు వచ్చేస్తాయి, వేస్ట్ మెటల్స్ బయటకు వచ్చేస్తాయి, వేస్ట్ సాల్ట్స్ సోడియం క్లోరైడ్ ఎక్కువగా ఉన్న మీకు చెమట ద్వారా మీకు బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా మీకు ఈ ఫుడ్ హ్యాబిట్స్లో ఆయిల్ సాధ్యమైనంత వరకు మీరు చాలా తక్కువ, టచ్ మీ నాట్ అన్నట్టు, అంటే మీకు పెనం మీద ఒక చెంచాతోటి ఇలాగా టచ్ చేసినట్టుగా మీరు వేస్తే మీకు మీ యొక్క ఆయుష్ అద్భుతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం రుచి కొద్దీ ఆయిల్ని బాగా సూప్ చేస్తాం. ఏది ప్రతి రెసిపీ వంకాయ ఫ్రై లేదా బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై లేదా రెసిపీస్ కాలీఫ్లవర్, క్యాబేజ్ ఈ విధంగా ఏదన్నా సరే ఆయిల్ బేస్లో తయారు చేసిన ఫ్రైస్ అన్నీ మీకు మన బాడీలో ఎక్సెస్ కొవ్వు శాతం కింద మారిపోయి మనకి అన్నెసరీ ఫ్యాట్ డిపాజిట్ బఫెలో హంప్ కింద మన వీపు మీద, నెక్స్ట్ మెడ మీద, నెక్స్ట్ గ్లూటియల్ రీజియన్ పిరుదు భాగంలో, నెక్స్ట్ తొడల్లో, నెక్స్ట్ అంబిలికస్ నోవల్ పార్ట్స్ దగ్గర, నెక్స్ట్ మీకు చెస్ట్లో బాగా పేరుకుపోయి మనకి ఎక్సెస్ ఈ ఫ్యాట్ మన రక్తనాళాల యొక్క ల్యూమెన్ని తగ్గించేస్తాయి. మీకు రక్తం చాలా ఫ్రీగా ఫ్లో అయ్యే
రక్తాన్ని మీకు నియంత్రించే హర్డిల్స్ కానీ లేదా మన స్పీడ్ బ్రేకర్స్ కింద లేదా మీకు నియంత్రణ చేసే అవకాశం ఉంది. సో దానివల్ల మీరు వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకోండి. 12 గంటలకి 12 గ్లాసెస్ తీసుకోండి. మీరు 6 అవర్స్ నిద్రపోతే మీకు 24 అవర్స్లో మీరు 6 అవర్స్ నిద్రపోతే 18 గంటలు మీరు 18 గ్లాసులు వాటర్ తీసుకోండి. వాటర్ విల్ హ్యావ్ ఇంటర్నల్లీ సో మచ్ ఆఫ్ ఎచింగ్ యాక్షన్, ఎచింగ్ అబ్రాషన్ అండ్ మీకు ఎటువంటి హార్డెస్ట్ సబ్స్టాన్స్ని కట్ చేయాలన్నా మీరు గ్రనైట్ స్టోన్ పెద్ద దిమ్మనే లేదా ఒక పెద్ద లాగ్ పెద్ద కొండని కట్ చేయాలన్నా వాటర్ తోటే మీకు డైమండ్ కట్టింగ్ విత్ వాటర్ తోటి సూదింగ్ ఎఫెక్ట్లో మీకు కట్ చేస్తారు. అదే మార్బుల్ కట్ చేయాలన్నా, గ్రనైట్ కట్ చేయాలన్నా, లేదా మీకు ఒక స్టీల్ బీమ్ని కట్ చేయాలన్నా సులువుగా మనం వాటర్ని ఏదో సూదింగ్ ఏజెంట్ కింద నెక్స్ట్ ఫాస్ట్గా మీకు కట్టింగ్ స్పీడ్ పెరిగే విధంగా మనం వాటర్ని ఇది చేస్తాం. టైల్స్ కట్ చేయాలన్నా మార్బుల్, నెక్స్ట్ విట్రిఫైడ్ టైల్స్, నెక్స్ట్ గ్రనైట్, నెక్స్ట్ మన వజ్రం కట్ చేయాలన్నా లేదా ఎనీ జెమ్ స్టోన్ కట్ చేయాలన్నా వాటర్ ఈజ్ ఏ లూబ్రికెంట్ అండ్ సూదింగ్ ఏజెంట్ అండ్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద కట్టింగ్ ప్రాసెస్. సో మీకు వాటర్ని మనం అద్భుతంగా 16 గంటల్లో 16 గ్లాసెస్ మీరు గంటకి గ్లాస్ చొప్పున మనం తీసుకుంటే మన రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు మీకు నెమ్మదిగా చాలా మైక్రో లెవెల్లో మీకు మనకి కరిగిపోయి మన యొక్క కొవ్వు శాతాన్ని అద్భుతంగా మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే రక్తం యొక్క డెన్సిటీ, కన్సిస్టెన్సీ అండ్ విస్కాసిటీ పెరిగిందనుకోండి మనకి బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ కోవిడ్ మీకు కాంప్లికేషన్స్లో బ్లడ్ తక్కువ వాటర్ కన్జంప్షన్ చేసే పేషెంట్స్లో మీకు బ్లడ్ క్లాట్ అయ్యే ప్రాబ్లమ్స్ అధికంగా ఉన్నాయి. సో మనం బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్ పలచగా రక్తనాళాల్లో క్యాపిల్లరీ లెవెల్లో మనకి మీకు డిస్ట్రిబ్యూషన్ అయ్యేలాగా లేదా ఫ్లో అయ్యేలాగా మనకి క్యాపిల్లరీ లెవెల్లో అంటే మన హార్ట్ యొక్క కరోనరీ ఆర్టరీస్ మనకి చాలా ఎండ్స్ చాలా మీకు సూక్ష్మమైన నాళాలు ఉంటాయి. అంతవరకు మనకి బ్లడ్ బాగా పంప్ అవ్వాలంటే మనం సఫిషియంట్ వాటర్ ఇంటేక్ 16 గంటలు మీరు 8 గంటలు మీరు పడుకుని ఉంటే మీకు ఇది మనం 16 గ్లాసెస్ లేదా మీరు 6 అవర్స్ పడుకుని ఉంటే మీరు 18 గ్లాసులు వాటర్ కంపల్సరీ ఇంటర్మీడియట్గా మీరు తాగండి. ఒకేసారి లీటర్ వాటర్ తాగటం నాట్ సజెస్టబుల్ అండ్ ఇట్ విల్ డెసిపేట్ హీట్, డెసిపేట్ ప్రెషర్ ఆన్ కిడ్నీస్. మన 2 కిడ్నీస్ మీద ఒత్తిడి ఒకేసారి 2 లీటర్స్ తాగేస్తే కిడ్నీ మీద ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో డిపోథెరపీ లాగా మనం గంటకి గ్లాస్ వాటర్ మనం మినరల్ వాటర్ తాగితే అద్భుతంగా మన బాడీలో మన బ్లడ్లో చిక్కదనం, కన్సిస్టెన్సీ లేదా విస్కాసిటీ లేదా టర్బిడిటీ మీకు చిక్కదనం కాకుండా చాలా ఫ్రీగా మనకి బ్లడ్ రక్తనాళాల్లో ఇటు ధమనులు సిరలు అంటే ఆర్టరీస్ వీన్స్లో మీకు బాగా ఫ్లో అయ్యి మనకి ఇటు కొలెస్ట్రాల్ డిపాజిట్స్ రక్తనాళాల్లో మీకు జరగకుండా మనకి సజావుగా మన బ్లడ్ సర్క్యులేషను మనకి బాగా జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగిందో 1 గంట మీరు పద్మాసనంలో హ్యాపీగా కూర్చోవచ్చు. మనకి దీనికి ఒకటే నిదర్శనం, మీరు ఒక
15 నిమిషాలు పద్మాసనం కనుక వేస్తే మనకి తిమ్మిర్ల కింద అనిపించింది అనుకోండి, మనకి లోన పెరిఫెరల్ ఆర్టరీస్లో మీకు కొవ్వు శాతం బాగా పెరిగినట్టుగా మనం భావించవచ్చు. సో మీరు వాటర్ సప్లిమెంటేషన్, వాటర్ ఇంటేక్ బాగా పెంచటం, నెక్స్ట్ ఆయిల్ కంటెంట్ రెసిపీస్లో బాగా తగ్గించటం, నెక్స్ట్ కొవ్వు పదార్థాలు జంక్ ఫుడ్ మీరు తీసుకోకపోవటం, నెక్స్ట్ వాటర్ మీరు రెసిపీస్ ఎక్కువగా ఉడకబెట్టినవి, పులుసులు, నెక్స్ట్ ఇగురు, నెక్స్ట్ మీకు ఆయిల్స్ లేని మీకు ద్రవ పదార్థాల కింద ఉన్న రెసిపీస్ తీసుకుంటే మీకు బాడీ ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు చాలా తక్కువ. సో మీరు ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ తీసుకోండి, ఆయిల్ ఫ్రీ ఫుడ్ తీసుకోండి. 16 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ అవర్ వన్ గ్లాస్ చొప్పున 16 అవర్స్కే 16 గ్లాసెస్ తీసుకోండి. మీకు ఎటువంటి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజెస్ క్లాట్స్ ఫామ్ అవ్వవు. నెక్స్ట్ మీకు ఫ్యాట్ డిపాజిట్స్ రక్తనాళాల్లో పేరుకుపోవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.